సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, గృహయోగం లేని వారికి గృహయోగం కలుగుతుంది. ఆ మంత్ర విస్ఫోటనం వలన ఇంట్లోనికి చెడు ప్రయోగములు, చేతబడులు లాంటివి కూడా రావు. వారాహి అమ్మవారిని పూజించుకోగలిగితే సామాన్యుల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా కళ ఏంటంటే సొంత ఇల్లు. ఎంత కష్టపడి ఏం చేసినా మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని దానికోసం చాలా మంది కష్టపడుతూనే ఉంటాం ప్రతి ఒక్కళ్ళం కూడా. ఇంకొంతమంది కష్టపడి సంపాదించి సమకూర్చుకున్నా ఏదో ఒక ఆటంకాలతో ఆ గృహయోగం అనేది వాళ్ళకి రాకపోవటం, లేకపోతే అడ్వాన్స్లు ఇచ్చినా గానీ మళ్ళీ ఏదో ఒక సమస్య వచ్చేసి రిటర్న్ చేసేయటం లాంటివి ఇలా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది కూడా దానికి సంబంధించి కూడా అడగండి అని చెప్తూ ఉన్నారు. ఇంకొంతమంది కోర్టు కేసులు, సమస్య ఏదైనప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాలు బట్టి నడుస్తూనే ఉన్నాయి, దానికంటూ ఒక పరిష్కారం రావట్లేదు. ఇలాంటి వాటికి సంబంధించి కూడా ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా? ఉంటే ఒకసారి గురువు గారిని అడిగి చెప్పండి అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు, ఒకసారి చెప్తారా? ఓం శ్రీమాత్రే వారాహి నమః. గృహయోగం కలగలేదు, ఒక జానడి స్థలమైనా నేను కొనగలనా అని అడిగేవారు ఉన్నారు. ఏదో ఒకటి చూసి తేల్చేయండి గురువు గారు, దాని గురించి ఆలోచించేది మానేస్తానని అడిగేవారు ఉన్నారు. ముఖ్యంగా భూమిని వారాహస్వామి, వారాహమూర్తి ఆ భూదేవిని పైకి తీసుకొచ్చి అసురుడి నుండి ఆ తల్లిని భూవరాహలక్ష్మిగా కొలువి ఉన్న క్షేత్రమే తిరుమల కొండ, వారాహ క్షేత్రం. అది ఆ వరాహస్వామి అనుగ్రహము మనకందరికి కలిగితేనే ఆ భూమి అనేది కూడా మనకు అందుతుంది, గృహయోగం కలుగుతుంది. వారాహి అనే అమ్మవారు వారాహమూర్తి యొక్క స్త్రీ శక్తి. ఆ అమ్మవారే కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకురాలై ఉంది. ఆ అమ్మవారిని ఈ మధ్య కాలంలో కొందరు ఎక్కువగా ఆరాధించడం జరుగుతుంది. ఒకానొక కాలంలో వారాహి మాత ఆరాధనలు అంటూ లేవు. కొందరు విజయవంతంగా వాళ్ళు రాజకీయంగా రాణించటం వలన, లేకుంటే ఇంకేదో నాకు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు చేసిన తర్వాత బాగుందని చెప్పటం వలన వారికి ప్రతి ఒక్కరూ ఆశాజీవి, ధనం కోసం ప్రాకులాడుతూనే ఉంటారు, గృహయోగం కోసం ప్రాకులాడుతూ ఉంటారు. వారికందరికీ ఒక ముఖ్యమైన చిత్రం ఏదంటే భూమిని అనుగ్రహించే తల్లి ఈ వారాహి అమ్మవారే. కాబట్టి ఆ అమ్మవారిని కొలుస్తూ ఈ విధంగా వారాహి ముద్రను చేస్తూ ఆ అమ్మ కోరలుగా భావిస్తూ ఈ ముద్రను మనం చేసుకోవాలి. చేసుకుంటూ అమ్మ స్థానము, బ్రహ్మస్థానము ఇదే కాబట్టి ఈ నాభి స్థానంలో మనం ఆ ముద్రను చేస్తూ గత జన్మలోని కర్మ పాప ఫలము అనే మలమును అమ్మవారు పెకలించి వేస్తుందంటూ ఓం ఐం గ్లౌం ఐం టహ 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 ఓం అస్త్రాయ ఫట్ స్వాహ వార్తాళి వార్తాళి వారాహి ఐ నమః అంటూ 9 సార్లు ఈ విధంగా వాళ్ళు చేయగలిగితే దేహ గర్భంలోనే కాకుండా గృహ గర్భంలో కూడా ఈ విధంగా నిలబడి ఓం ఐం గ్లౌం ఐం టహ 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 ఓం అస్త్రాయ ఫట్ స్వాహ నీలవారాహి నమః అని ఇలా తీసివేయగలిగితే దేహ గర్భంలోనూ గృహ గర్భంలో ఉన్న దోషాలన్నింటినీ ఆ తల్లి పెకలించి వేస్తుంది. ఆ అమ్మ అనుగ్రహంతో వారు గర్భదోషములు ఏవైనా ఉంటే కూడా తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, గృహయోగం లేని వారికి గృహయోగం కలుగుతుంది. ఈ విధంగా అమ్మవారిని పెట్టి ఆరాధించుకునే వాళ్ళు ఉన్నారు. ఆ మంత్ర విస్ఫోటనం వలన ఇంట్లోనికి చెడు ప్రయోగములు, చేతబడులు లాంటివి కూడా రావు. వారాహి అమ్మవారిని పూజించుకోగలిగితే కాస్త నిష్ఠానీయంగా అమ్మవారిని ఆరాధించుకోవాలి. ఆ అమ్మ చేతిలో నాగలి కూడా ఉంటుంది, భూమిని దున్ని మనకు ధాన్యం అందచేసే తత్వం అందులోనే ఇమిడి ఉంది. కాబట్టి మన ఇంట ధన ధాన్యాదులు చేకూరాలంటే ఆ అమ్మ అనుగ్రహం ఉండాలి. కాబట్టి వారాహి మాతను ఆరాధించుకుంటూ మన ఇంట ఆ ధనధాన్యాదులు చేకూరాలి అని కోరుకోవాలి. ముఖ్యంగా కృత్తిక, పుబ్బ, రేవతి, మూల ఈ 4 నక్షత్రముల వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే ఏకైక యోగిని వారాహి అమ్మవారు. రేవతి, మూల, పుబ్బ ఇవి నక్షత్రముల వాళ్ళు, కృత్తిక నక్షత్రముల వాళ్ళు ఈ అమ్మవారిని ఆరాధిస్తే ఆ అమ్మ గృహయోగమే కాదు ధనధాన్యాదుల్ని అందచేసే యోగాన్ని వాళ్ళకి కలిగిస్తుంది. శుభంగా జరుగుతుంది. శుభం. లోక సంస్థ సుఖినో భవంతు.